అరే పోయి నన్ను పుల్లలాగా రాయి సరే సంపేతాను మంటేసుకుందాం. ఏంటి పోయి నన్ను పుల్లలాగా రా. ఏంటి పోయి నన్ను పుల్లలాగా రా. ఏంటి పోయి నన్ను పుల్లలాగా రా. ఏంటి నలుగురు పెళ్ళాలా? వీళ్ళు వ్యవసాయంలో కానీ పోయిరారా. ఏ పోరా ఏ పోరా ఏ పోరా నీకు పుణ్యం ఉంటుంది. మంట పెట్టురా. ఏంటి మంట పెట్టురా. ఏంటి మంట పెట్టురా. ఏంటి మంట పెట్టురా. ఏంటి మా అక్క వస్తుందా? ఎక్కడా లేదని నీ చెప్పేసరికి నాకు మొత్తం నేనే పెట్టుకుంటుండే. అరే నాకు నిద్ర వస్తుందిరా. ఓ పని చేద్దాం రా. ఏంట్రా? ముందు నువ్వు గొర్రెలకాయ నిద్ర పడుకుంటాం, తర్వాత నీ కాస్త నిద్ర పడుకుంటాం, తర్వాత వాడు కాస్తాడు మన నిద్ర పడుకుంటాం. అట్ట కాదనరా. సరేరా. ఏంటి ఏముందిలే పడుకో. జరగమని చెప్పండి, కొంచెం గట్టి పిలిచాను. నిక్కీ ఇటు చూడండి. అమ్మా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వాడు. ఏంటి ఏదో వెలుగొస్తుంది. దెయ్యం బ్రో, ముసలోడ చూడాలి. దెయ్యం బ్రో, దెయ్యం రా. ఏంట్రా నీ గోళ? దెయ్యం రా. దెయ్యం లేదు, భూతం లేదు. అయితే పోయి చూసి రాబోతాక. చిన్నప్పుడు మా తాత దెయ్యంతో ఆడుకునేటోడు. దెయ్యం లేదు, భూతం లేదు. ఓ తాత నీ తలపైకి ఎత్తి చూడు తాత. ఏంటుందిరా? దెయ్యం రా. చూడరా, లేవురా లేవురా. బతుకుంటే బలిసంట పాండ్రు. భయపడకుడి గొల్లబెల్లారు ప్రభు దూతాడు. ఏంటి దేవదూతవా? ఈ చిత్రంగా ఉందే. ప్రజలందరికీ గర్వబోవు మహాసంతోషమైన శుభాత్మను నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి శుభార్తమానమా? ఏటది? ఇదిగో మీ కొరకు రక్షకుడు పెట్టి ఉన్నాడు, ఆయనే ప్రభైన క్రీస్తు. ఇదిగో శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని మీరు చూచండి. ఇదే మీ కారణాలు. నీ దండాలు తల్లి. ఇక నీకు వెళ్ళి వచ్చాను. శుభాన్ భవిస్తాను.